మనుషులు మనకి విరోధులుగా తయారైపోయి మనల్ని ఓడించాలి, లేకపోతే మనల్ని కించపరచాలి, లేకపోతే మనల్ని కూడా జీవితంలో ఎదగనివ్వకుండా అభివృద్ధి చెందకుండా కొంతమంది విరోధులు మనకి విరోధంగా ఆలోచిస్తూ అనేకమైనటువంటి ఉపాయాలు అనేది వేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి మనం ఏం చేస్తుంది, ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామా, ఎటు వెళ్తూ ఉన్నామా, మరి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా మనకి విరోధంగా ఉన్నటువంటి వారు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే మనల్ని పడగొట్టాలని, మనల్ని కుప్పకూల్చారు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు మనల్ని మింగాలని మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమైందా? సైతాన్ గారు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎప్పుడు పడకూడదావా, వీళ్ళు ఎప్పుడు దేవుడికి దూరంగా చేద్దామా, ఎప్పుడు వీరిని ప్రార్థన కాకుండా చేద్దాం, లేకపోతే ఎప్పుడు వీరిని ఏదో ఒక రకంగా దేవుడికి దూరం చేద్దామని అనేకమైనటువంటి ప్రయత్నాలు మన పట్ల చేస్తూ ఉంటారు. గర్జించు సింహం వల్ల వస్తాడట. ఆ విరోధంగా లేచినటువంటి వారిని ఎలా ఎదుర్కోవాలి అంటే మెలకువగా ఉండి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ప్రార్థనతో దేవుడి యొక్క సహవాసంతో వాటినన్నింటినీ కూడా మనము ఎదుర్కోవాలి.